వాట్సాప్ గైస్, రీసెంట్ గా నాకు గాడ్ ఆఫ్ వార్ ఆడాలనిపించింది. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసిన. ఫ్రెండ్ దగ్గర ప్లే స్టేషన్ 4 ఉండే. బర్జర్కర్ ఫైట్స్ నా ఫేవరెట్. అసలు ఒక 2 ఫైట్స్ పెండింగ్ ఉండే, కానీ నా దగ్గర ప్లే స్టేషన్ లేదు. నేనేమో 200 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా. అయితే నాకు ప్లే స్టేషన్ రిమోట్ ప్లే గుర్తొచ్చింది. అమెజాన్ ఓపెన్ చేసి డ్యూయల్ షాక్ 4 ఆర్డర్ చేసుకున్నా. పిఎస్ రిమోట్ ప్లే యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఫ్రెండ్ యొక్క ప్లే స్టేషన్ అకౌంట్ తో సైన్ ఇన్ అయినా. మా ఫ్రెండ్ కన్సోల్ ని రెస్ట్ మోడ్ లో పెట్టేస్తుండు. నాకు ఆడాలనిపించినప్పుడు రిమోట్ ప్లే ఓపెన్ చేసి గాడ్ ఆఫ్ వార్ ఆడుతున్నా. ప్లే స్టేషన్ 4 కాబట్టి గేమ్ 720pకి లాక్ ఉంది. నా దగ్గర 5G ఉంది కాబట్టి గేమ్ అయితే మస్తు స్మూత్ వస్తుంది. ఇప్పుడు మనం ప్లే స్టేషన్ రిమోట్ ప్లే ఎట్లా సెటప్ చేయాలో చూద్దాము. ఫస్ట్ మీరు రిమోట్ ప్లే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుండి. తర్వాత ఇక్కడ సైన్ ఇన్ టు పిఎస్ అని ఉంటుంది కదా, క్లిక్ చేయాలి. మీ ప్లే స్టేషన్ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అయినాక డ్యూయల్ షాక్ కంట్రోలర్ని దీనికి పేర్ చేయాలి. ఇక్కడ కంట్రోలర్ పేర్ చేయమని అడుగుతుంది. కంట్రోలర్ పేర్ చేయాలి మనం. ప్లే స్టేషన్ బటన్ ఇంకా ఆప్షన్స్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే పేరింగ్ మోడ్లో పడిపోతుంది. పేరింగ్ మోడ్లో పడగానే మనం బ్లూటూత్ డివైస్ ఎట్లా పేర్ చేస్తామో అట్లా పేర్ చేసేయాలి కంట్రోలర్ని పేర్ చేసి ఇక్కడ PS5 PS4 రెండు అడుగుతుంది. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే ఆ కన్సోల్ని సెలెక్ట్ చేసుకొని పేర్ చేయాలి. మాన్యువల్గా పేర్ చేయొచ్చు, లేదంటే ప్లే స్టేషన్ అకౌంట్ సైన్ ఇన్ అయి ఉంది అనుకోండి, అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది.